ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ యేసు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనము యేసు ప్రభు యొక్క మంచి లక్షణాలను మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈ దినం మందు మరి యొక్క యేసు ప్రభులో ఉన్నటువంటి గొప్ప గుణము తెలుసుకుంటున్నాము. అది ఏమిటంటే యేసు మంచి కాపరి. జీసస్ ఈస్ ద గుడ్ షెపర్డ్. యోహాను 10:11 మరి యేసు ప్రభు వారు ఇలా ప్రకటించారు, నేను మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కోసం తన ప్రాణాన్ని అర్పిస్తాడు. మరి ఇక్కడ యేసు ప్రభు వారు సెలవిస్తున్నాడు, నేను మంచి కాపరిని. ఈ లోతైన ప్రకటన ఆయన గుర్తింపును మాత్రమే కాకుండా మరి ఆయన అనుచరులుగా మన పట్ల ఆయనకున్న లోతైనటువంటి నిబద్ధతను కూడా తెలియజేస్తుంది. మరి దినమందు యేసు మన మంచి కాపరిగా ఉండటము అంటే ఏమిటో, మరి మన జీవితాలను ఏ రీతిగా మరి ప్రభావితం చేస్తాడో మనం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దామండి. మరి మొట్టమొదటిగా మంచి కాపరి తన గొర్రెలను తెలుసుకొనును. ద గుడ్ షెపర్డ్ నోస్ హిస్ షీప్. యేసు తనకు మరియు తన అనుచరులకు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాన్ని ఇక్కడ నొక్కి చెప్తున్నాడు. ప్రియులారా, ఇంటిమేట్ రిలేషన్షిప్. యేసు ప్రభు వారు ఎక్కడో పరాయి వాడుగా ఉండటానికి ఇష్టం లేదు, ఎప్పుడో మాట్లాడటం కాదు, కానీ డైలీ అనుదినం కూడా ఆయన వెంబడించాలి అని చెప్పి సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని, క్లోజ్ రిలేషన్షిప్ మరి ఉండాలని చెప్పి ప్రభు వారు తెలుసుకుంటున్నాడు. మనం ప్రభును రోజు తెలుసుకుంటుంటాము. యేసు ప్రభు కూడా మన గురించి అంత కూడా ఆయనకు తెలుసును. ప్రియులారా, నేను మంచి కాపరిని. యోహాను 10:14 నేను మంచి కాపరిని, నా గొర్రెలు నాకు తెలుసు మరియు నా గొర్రెలు నన్ను ఎరుగును. చూడండి ప్రియులారా, మనం యేసుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. ఇటువంటి గొప్ప అనుభవం నాకు 17 సంవత్సరాల అప్పుడు మరి నేను తెలుసుకోవటం జరిగింది. యేసును నా సొంత రక్షకుడిగా మరి నేను అంగీకరించినప్పుడు, ప్రభువుగా అంగీకరించినప్పుడు, అప్పటి నుంచి నా యొక్క ఈ యొక్క యేసుతో సంబంధం, సన్నిహిత సంబంధం ప్రారంభమైనది. అనుదినం కూడా యేసుని గురించి ఎంతో తెలుసుకోవటానికి, ధ్యానించడానికి మరి ప్రభు సహాయం చేస్తున్నాడు. ప్రియులారా, మరి ఒక గొర్రెల కాపరి తన ప్రతి గొర్రెను కూడా పేరుతో తెలుసుకున్నట్లే మరి యేసు మనల్ని కూడా దగ్గరగా తెలుసు కొంటాడు. ప్రియులారా, ఈ నోస్ ఇంటిమేట్లీ. మరి అంతేకాకుండా మన యొక్క స్ట్రగుల్స్ లో కూడా ప్రియులారా, మనకున్నటువంటి పోరాటాలు, మరి మనకున్నటువంటి భయాలలో, ఫియర్స్ లో, అంతేకాకుండా ఎగ్జైటింగ్ సిచ్యువేషన్స్ లో, జాయ్స్ లో కూడా మరి ప్రభువారు మనతో ఉండి మరి పయనించాలని చెప్పి చూస్తున్నాడు. ప్రియులారా, మరి అనేకమైనటువంటి అనిశ్చితతో, అన్సర్టనిటీస్ టైమ్స్ ఉంటాయి. అనేక బాధ సమయాల్లో, డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు, కుంగి కుమిలిపోతూ ఉన్నప్పుడు యేసు ద్వారా మరి యేసు ద్వారా మనము ఆయన చేత ప్రేమించబడుతున్నామని చెప్పి మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. ఆయన స్వరము, హిస్ వాయిస్ టు గైడ్ అస్. మరి ఆయన యొక్క స్వరం మిమ్మల్ని నడిపించటానికి అనుమతిస్తూ ఆయనతో మీ సంబంధాన్ని మరింతగా పెంచుకోవటానికి మరి ప్రార్థన మరియు లేఖనాలలో మనం సమయం గడపాలి. ప్రియులారా, దట్ ఈస్ టూ వే కమ్యూనికేషన్. యేసుతో మాట్లాడటం, ఎంతగా మాట్లాడుతుంటామో అంతగా ఆనందం వస్తుంటది. మన యొక్క శ్రమలో, పొంగిన సమయాల్లో we need to spend time in God's presence. We need to wait on him. We need to look for ప్రామిసెస్ ఇన్ ద బైబుల్. దేవుని యొక్క వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. మరి ఎంతగానో ఆదరణ ఇచ్చే మాటలు బైబిల్లో ఉంటున్నాయి. కాబట్టి దిస్ ఇస్ అ టూ వే ప్రాసెస్. మరి ఆయన మరి నేను మంచి కాపరిని, నా గొర్రెలు నాకు తెలుసు మరియు నా గొర్రెలు నన్ను ఎరుగును. వి నీడ్ టు నో లాట్. మరి మనం కూడా ప్రభువుని ఎంతగానో మరి తెలుసుకోవాల్సినటువంటి వారం ఏంటంటే, రెండవదిగా మంచి కాపరి తన గొర్రెలను కాపాడుతాడు. ఇలా
హీ ప్రొటెక్ట్స్ హిజ్ షీప్. మరి మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని రక్షించటానికి ప్రియులారా, ఆపదల్లో గొర్రెలను విడిచిపెట్టే మరి కొంతమంది హైర్డ్ హ్యాండ్స్ ఉంటారు ప్రియులారా, కూలీ అంటే వాళ్ళు ఏంటంటే జస్ట్ వి హైర్ దమ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ థింగ్స్. మరి గొర్రెలను కాపాడటానికి కొంతమంది. కానీ యేసు ప్రభు నాయమే గుడ్ షెపర్డ్, నేను నిజమైనటువంటి ఆ ఆ కాపరిని, మంచి గొర్రెల కాపరి ప్రియులారా. మరి హైర్డ్ వాళ్ళలాగా కాకుండా యేసు మన రక్షకుడుగా, యాజ్ అవర్ ప్రొటెక్టర్ ప్రియులారా, మనల్ని రక్షిస్తాడు. మరి మనల్ని నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యోహాను 10:11 ఉంటది. ఈ రక్షణ మరి ఇట్స్ నాట్ జస్ట్ ఫిజికల్, ఇదేదో భౌతికమైనటువంటిది కాదు, ఆధ్యాత్మికమైనటువంటిది కూడా. స్పిరిచువల్లీ, ఇమోషనల్లీ, మెంటల్లీ, ఆల్ రౌండ్ ప్రియులారా, అన్ని విధాలు కూడా. ఎందుకంటే ఆయన మన హృదయాలను మరియు మన మనసులను కూడా శత్రువులు దాడి నుండి కాపాడుతారు. We are attacked on all sides. He guards our hearts and minds against the attacks of the enemy. సాతాను ప్రభుని తెలుసుకున్నప్పటి నుంచి కూడా సాతానిక శోధనలు, సాతానిక అటాక్స్, మరి ఈవిల్ స్పిరిట్స్ తోటి మనం పోరాడుతున్నాం కాబట్టి అవన్నిటిని ఎదుర్కోవటానికి మరి ప్రభు వారు మన వైపు ఉండి మన కోసం వేద్యమాడుతున్నాడు. మరి మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు దేవునితోటి, మనల్ని రక్షించటం, కాపాడటం కోసం మనం ఎంతగానో మరి సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఆయనకున్న ఒక ప్రత్యేకమైన పేరంటే రక్షకుడు. మీ రక్షకుడుగా యేసుపై మనము నమ్మకం ఉంచాలి ప్రియురాలు. సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు ఆయన మిమ్మల్ని కాపాడుతున్నాడని తెలుసుకొని మీ ఆందోళనను ఆయన యొద్దకు తీసుకుని ఉండండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. మనకున్నటువంటి వర్రీస్, చింతలు, మీ చింత యావత్తును దేనిని గురించి చింతించడం కానీ మీ చింత యావత్తును ఆయన మీద వేయండి. మరి దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనం మన యొక్క ఏదైనా సరే మన సొంత ప్రయత్నాలతో మనం ఏది కూడా మరి విడుదల పొందలేము, రక్షించుకోలేము. కానీ దేవుడు శక్తి అవసరం, దేవుని యొక్క జ్ఞానం అవసరం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అవసరము. మరి నేను మరణ ఛాయ లోయకుండా నడిచినప్పటికీ నేను ఏ చెడుకు భయపడను, ఎందుకంటే మీరు నాతో ఉన్నారు అన్నటువంటి హామీ ప్రియులారా. కీర్తన 23:4 ఉంటున్నది. గాఢాంధకారపు లోయల్లో మనం సంచరించినది, ఏ అపాయము మనకు రాదు అని చెప్పి అటువంటి గొప్ప వాగ్దానాలు మనకు ఉంటున్నవి. మరి కాబట్టి ఎటువంటి లోయ గుండా వెళ్తున్నామో, లోయ అనుభవాలు ఎంతో మరి మరణ ఛాయ, మరణ భయములు, చింతలతో ఉంటున్నట్టయితే దేని గురించి కూడా మనం భయపడనక్కర్లేదు. మన ప్రభువే మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటున్నాడు ప్రియులారా. మరి మూడవదిగా మంచి కాపరి మరి తన గొర్రెలను మరి కాపాడుతాడు. ప్రొవైడ్స్ వాటికి అవసరమైనటువంటి అన్ని కూడా సహాయం చేస్తాడు. ప్రొవైడ్స్ ఫర్ హిస్ షీప్. యేసు మన అవసరాలను రక్షించటమే కాకుండా ఆయన మనల్ని పచ్చిక గల చోట్ల ఆయన మనం నడిపిస్తాడు. శాంతికరమైనటువంటి జలము యొద్దకు నడిపించేటువంటి గొప్ప దేవుడు ప్రియులారా. కీర్తన 23:2 పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఎంత గొప్ప మరి మాటలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి ప్రియులారా. మరి ఈ చిత్రణ మన జీవితాల్లో శాంతి మరియు సమృద్ధిని అనుభవించాలనే ఆయన కోరికను ఇక్కడ కనపడుతుంది ప్రియులారా. మనం అందరం కూడా ఎంతో సంతోషంతో, సమాధానంతో ఆ పచ్చిక గల చోట్ల ఆయన నడిపిస్తాడు, పరుండ చేస్తాడు, శాంతికరమైన జలముల యొద్దకు మనం నడిపిస్తూ ఉంటాడు ప్రియులారా. మరి మీ సదుపాయం కోసం యేసు వైపు చూడాలా. భవిష్యత్తుని గురించి మరి మనం ఎంతైనా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఫిలిప్పీయులు 4:19 ఉంది. నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ప్రియులారా, దేవుడికి మనకు తెలుసు, దేవుడికి మన యొక్క అవసరాలు ఏంటి ఆయనకు తెలుసు. ఎప్పుడు ఏది జరగాలో మనకు ఫ్యూచర్ కెరియర్స్ కానివ్వండి, వివాహ విషయంలో కానివ్వండి, కుటుంబానికి అవసరమైనటువంటి ప్రతిది కూడా సమృద్ధిగా సహాయం చేశారు. అడిగినటువంటి వాటికంటే, ఊహించినటువంటి దానికంటే
ఎన్నో రెట్లు అధికముగా ఇచ్చేటటువంటి గొప్ప ప్రభు మనకు ఉంటున్నాడు. మన ప్రతి పరిస్థితిని కూడా ఆయన అర్థం చేసుకోగలడు. మరి మనకు కావలసినటువంటి అన్ని కూడా ఆయన తీరుస్తాడు ప్రభు. హీ హాజ్ అండర్ గాన్ త్రూ ఆల్ సిచ్యువేషన్స్. ఆయన దాహం అంటే తెలుసు, బాధ అంటే ఏంటో తెలుసు, శోధనలు తెలుసు. మరి మరి మరణ ఛాయల గుండా మరి మన కోసం ఆయన చనిపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు, తిరిగి లేచినటువంటి వాడు, గొప్ప మరి శక్తిమంతుడు పిల్లారా. అటువంటి మరి ఆయనలో సర్వ సంపదలు కూడా ఆయనలో గుప్తమై ఉంటున్నాయి. కాబట్టి మనం చేయవలసిందల్లా మరి ప్రభు ఏమన్నాడు, అడుగుడి మీకు ఇస్తానంటున్నాడు. కాబట్టి మనం చేయవలసిందంతా కూడా ఆ రీతిగా మరి మనం ప్రభువుని అడుగుదాము. మన యొక్క కోరికలేంటి, మన యొక్క హృదయ వాంఛలేంటి, మన యొక్క సమస్యలేంటి, ప్రతిది కూడా మనం ప్రభు సన్నిధిలో గోజాడినప్పుడు మనకు ప్రతి ఆ సమస్య నుంచి విడుదల దయచేస్తాడు. మనకు ఎంతో సంతోషంగా ఆ సమాధానంతో జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. మనకు మంచి కాపరి ఉన్నాడు పిల్లలారా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, దయగల నాయన, ఈ రోజు తండ్రి మీ గురించి తండ్రి మరి యొక్క గొప్ప గుణం తెలుసుకొని ఉంటున్నాము. యేసు ప్రభు తండ్రి, తండ్రి మీరు ప్రభు గొప్ప మంచి కాపరి అని తెలుసుకుంటున్నాం ప్రభు. మంచి కాపరిగా ప్రభు మా ప్రతి ఒక్కరి గురించి మీకు తెలియను, మా భవిష్యత్ అంతా కూడా తెలుసు ప్రభు. దయగల నాయన, మా పరిస్థితిని అర్థం చేసుకునే దేవుడు, మాకు సంరక్షకుడిగా, మాకు సహాయం చేసేటటువంటి దేవుడిగా, రక్షించేటటువంటి వాడిగా, కాపాడేటటువంటి వాడిగా ఉంటున్నాడు తండ్రి. మరి వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించి వారి యొక్క ప్రతి అవసరతను కూడా తండ్రి తీర్చమని తండ్రి ఎంతమైనా తగ్గించుకొని సమయంలో ప్రార్థన చేస్తున్నారా ప్రభా. ఓ ప్రభా, వారి యొక్క మరలు ఆలకించి ప్రభా తండ్రి వారికి సమృద్ధి అయిన జీవం దయచేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటాం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు మరి ఆశీర్వదింపబడితే మరి ఈ యొక్క లింకును తండ్రి మీ యొక్క బంధుమిత్రులకు కూడా షేర్ చేసి మరి వారిని కూడా వినేలాగానే మీరు ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.